వ్యవసాయ రంగంలో అధికోత్పత్తి సాధించడం ఒకటే కాదు, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం కూడా అత్యంత కీలకమైన అంశం. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూనే ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే సుస్థిర వ్యవసాయానికి బాటలు పడతాయి. మరి ఈ లక్ష్యాన్ని మనం సాధించాలంటే మనం చేయాల్సింది పంటలకు ప్రధాన అవసరాలైన నీరు, ఎరువులను సమర్థంగా ఉపయోగించడం. నీటి యాజమాన్యంలో సూక్ష్మ సేద్యం విప్లవాత్మక శకానికి నాంది పలికింది. పెరిగిన అవగాహనతో డ్రిప్, మైక్రో స్ప్రింక్లర్లు, మైక్రో జెట్స్ ద్వారా సూక్ష్మ సేద్య పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. 100% డ్రిప్ను అమలు చేస్తూ నీటి పొదుపు ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలను మనం చూడవచ్చు. కొన్నేళ్లుగా సూక్ష్మ సేద్యాన్ని వాడుతున్న రైతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బిందు సేద్యాన్ని నీటి విడుదలకే కాదు, కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఎరువులను అందించడానికి కూడా వాడవచ్చు. నీటిలో కరిగే ఎరువులను బిందు సేద్యం ద్వారా అందించడాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఇజ్రాయిల్ వంటి దేశాల్లో సూక్ష్మ సేద్యం క్రింద ఉన్న మొత్తం విస్తీర్ణంలో దాదాపు 81% విస్తీర్ణంలో ఫర్టిగేషన్ విధానం అమలు చేస్తున్నారంటే ఈ పద్ధతికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మాత్రం ఫర్టిగేషన్ పద్ధతి ఇంకా శైశవ దశలోనే ఉంది. రైతులు ఇంకా ఎరువులను సంప్రదాయ పద్ధతుల్లో వెదజల్లడం, మొక్కల మొదళ్లలో వేయడం చేస్తున్నారు. దీనివల్ల పోషకాలు ఆవిరి కావడం, భూమిలో ఇంకిపోవడం, అలానే అలభ్య పోషకాలుగా రూపాంతరం చెందడం వంటి కారణాలతో ఎరువులు వృధా అవుతున్నాయి. అలా కాకుండా పోషకాల వినియోగ సమర్థతను పెంచే విధానమే ఫర్టిగేషన్. ఈ విధానం ఎలా ఆచరించాలి, ప్రయోజనాలేమిటి అన్న వివరాలను డ్రిప్ నిపుణులు ఎంఎస్ ప్రసాద్ నుంచి ఈరోజు తెలుసుకుందాం. ఈ డ్రిప్ విధానం ఎప్పుడైతే మనకి అమల్లోకి వచ్చిందో ఈ ఎరువుల యాజమాన్యం అనేది దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉట్టిగా డ్రిప్ విధానంలో మటుకు దిగుబడులు పెరగవు. ఎప్పుడైతే మనం ఫర్టిగేషన్ విధానం అవలంబిస్తామో అప్పుడే మనకి దిగుబడులతో పాటు మనకి ఎరువులు ఆదా అవటం జరుగుతుంది. మొత్తం ఈ డ్రిప్ సిస్టమ్ అంతా కూడా ప్రెషరైజ్డ్ ఇరిగేషన్ కాబట్టి దీనికి ఈ మన ఈ ప్రెషర్ గేజ్ అనేది చాలా ముఖ్యము. మినిమం మనం 1.5 కేజీ ప్రెషర్తో ఎప్పుడైతే మనం డ్రిప్ సిస్టమ్ నడుపుతామో అప్పుడే మనకి ప్రతి చెట్టుకి, ప్రతి ఆఖరి చెట్టు నుంచి మొదటి చెట్టుకు కూడా అన్నిటికి కూడా సమానంగా నీళ్లు మరియు పోషకాలు కూడా వెళ్ళటం జరుగుతుంది. సో రైతులు ముఖ్యంగా ఏంటంటే ఈ 1.5 కేజీ ప్రెషర్ మీద ఎప్పుడు ఈ సిస్టమ్ని ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఫర్టిగేషన్ వ్యవస్థ, దీన్ని వెంచరీ అంటాం. మనం ఎరువులన్నీ కూడా ఈ వెంచరీ ద్వారా మనము పంపించడం జరుగుతుంది. ప్రతి మొక్కకి ప్రతి వివిధ దశల్లో, చిన్న మొక్కకు ఉన్నప్పటి నుంచి మనకి పెరిగే దశ, పూత దశ, పూత నుంచి పిందె దశ నుంచి కాయ డెవలప్మెంట్ చేసేది, ఇన్ని దశలు ఉంటాయి మెచ్యూరిటీ. ఆ దశలకు కావాల్సినటువంటి పోషకాలని తేలిక నాటి నెలలు అయితే 2 రోజులకు ఒకసారి, మామూలుగా నల్ల రేగడి నెలలు అట్లాంటివి అయితే మనం వారానికి 2 సార్లు కానీ వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇరిగేషన్ ఇచ్చిన ఆఖరి 20 నిమిషాలే మనము ఈ వెంచరీ ద్వారా మనము ఎరువులను ఎక్కించాలి దీనికి. సో ఇది ఫర్టిగేషన్ వ్యవస్థ. ఇది ఈ డ్రిప్ విధానంలో ఎంతసేపు మనం ఎప్పుడెప్పుడు ఏమి ఎరువులు ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి. ఈ డ్రిప్ ద్వారా ఎరువుల విధానంలో మనము ముఖ్యంగా నీటిలో కరిగే ఎరువులని వాడాలి. నీటిలో కరిగే అంటే మనకి యూరియా ఒకటి నీటిలో బాగా శుభ్రం కరుగుతుంది. తర్వాత పొటాష్ అనేది, తెల్ల పొటాష్ అనేది కూడా నీటిలో కరగడం జరుగుతుంది. సో ఈ రెండింటిని కూడా మనము ఫర్టిగేషన్లో ఉపయోగిస్తాము. ఇది కాకుండా భాస్వరం అనేది మనము ఫాస్ఫారిక్ యాసిడ్ రూపంలో కానీ మొత్తం కరుగుతుంది. లేకపోతే 12-6-0 అనే ఎరువు కూడా మొత్తం నీటిలో కరగడం జరుగుతుంది. సో వీటిని వాడటం వల్ల మనకి ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి పంట పెస్ట్ అండ్ డిసీజ్ అంటే చీడపీడలు ఉన్నప్పుడు మటుకు మొత్తం నీటిలో కరిగే ఎరువులను వాడతాము. దానివల్ల ఏంటంటే పంట కొంచెం అభివృద్ధిలోకి రాగానే మళ్ళీ మామూలుగా ఈ నీళ్ళలో కరిగే ఎరువులను వాడటం జరుగుతుంది. ఈ ఫర్టిగేషన్ మామూలుగా 2 విధాలుగా చేస్తాము. తేలికపాటి నెలల్లో అంటే మనం ఎరువులు రోజు ఇచ్చినట్టయితే దాని వినియోగ శాతం బాగా పెరుగుతుంది. అరటి తోట తీసుకున్నట్టయితే చాలా వరకు వేరు వ్యవస్థ అనేది 60% వేరు వ్యవస్థ 1 అడుగు లోపలే ఉంటుంది. కాబట్టి మనకు అడుగు లోపలే మనం నీటిని కానీ ఎరువులను కానీ అందించవలసిన అవసరం ఉంది. నల్ల భూములు అయితే నీటిని ఆపుకునే గుణం ఉంది కాబట్టి మనం దాంట్లో వారానికి 2 సార్లు కానీ వారానికి ఒకసారి కానీ ఇవ్వాలి. ఈ ఫర్టిగేషన్ అంటే డ్రిప్ ద్వారా ఎరువులు ఎప్పుడైతే వాడటం జరుగుతుందో దానివల్ల మనకి 25 నుంచి 30% ఎరువులు ఆదా అవుతుంది. 70% వరకు కూడా దిగుబడులు పెరగడం జరుగుతుంది. క్వాలిటీ దీంట్లో కానీ మనకి పంట చాలా బాగుంటుంది.
ఈ ఎరువుల యాజమాన్యం అనేది పంటకి మారుతుంటుందండి. ప్రతి పంట వివిధ దశలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి కాబట్టి టిష్యూ కల్చర్ రేట్ అనేది ఆ పెరుగుదల చాలా వేగవంతంగా ఉంటుంది. అంటే మనం నాటిన 5వ రోజు నుంచే మనము ఎరువుల్ని డ్రిప్ ద్వారా వేయటం జరుగుతుంది. అది దగ్గర 315 రోజుల వరకు మనము ఫర్టిగేషన్ వ్యవస్థని అమలు చేస్తూనే ఉండాలి. దానివల్లనే గెల బరువు అనేది, గెల సైజ్ అనేది పెరుగుతుంది. మనం అరటి తీసుకున్నట్టయితే మనం 1000 మొక్కలు తీసుకున్నట్టయితే 1000 మొక్కలు కూడా ప్రతి 4వ రోజు, ఈ తేలికపాటి భూములకైతే ప్రతి 2 రోజులకు ఒకసారి వేయాలి. నల్ల భూములకైతే వారానికి 2 సార్లైనా ఒకసారైనా వేసుకోవచ్చు. ఈ అరటిలో మనకి నాటిన 5వ రోజు నుంచి 60 రోజుల వరకు కూడా ప్రతి 4వ రోజు 4.5 కిలోల యూరియా, 2.5 కిలోల 12-60 నీటిలో కరిగేది, లేదంటే ఫాస్ఫారిక్ యాసిడ్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మన పంట పచ్చగా ఉండడానికి కానీ మనం 1.5 కిలో నుంచి 1.5 కిలో కూడా ప్రతి 4వ రోజు వేయాల్సి వస్తుంది 1000 మొక్కలకి. అదేవిధంగా 65 రోజుల నుంచి 125 రోజుల వరకు కూడా 6 కిలోల యూరియా వేయాల్సి వస్తుంది. 2.5 కిలోల 12-60, 6 కిలోల పొటాషు, 1.5 కిలో మెగ్నీషియం సల్ఫేట్ వేయటం జరుగుతుంది. మనకైనా భాస్వరం అనేది మొత్తం అరటి పంటలో 4 నెలల్లోనే అయిపోవాలి. దాని తర్వాత వేసినా కూడా దాని ఉపయోగం ఉండదు. సో మనం ఏంటంటే 120 రోజుల నుంచి 180 రోజుల వరకు కూడా యూరియా అనేది 6 కిలోలు, పొటాష్ అనేది కూడా 6 కిలోలు ప్రతి 4 రోజులకు ఒకసారి వేయాలి. తర్వాత 180 నుంచి 315 రోజుల వరకు కూడా యూరియానేమో 2.5 కిలోలు, పొటాష్ ఏమో దగ్గర 6.5 కిలోలు మనము ప్రతి 4 రోజులు కూడా వేయాల్సి వస్తుంది. ఇది మొత్తం అరటికి ఉన్న ఫర్టిగేషన్ ప్రణాళిక. ఇదే ఫర్టిగేషన్ ప్రణాళిక మనకి చిల్లీ క్రాప్ కానీ వేరేగా ఉంటుంది, పత్తికి వేరేగా ఉంటుంది, చెరుకు వేరేగా ఉంటుంది. ఆ పంట వ్యవస్థలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. మనకి డ్రిప్ పద్ధతి వల్ల లాభాలు ఏంటంటే, ముందుగా ఫస్ట్ మనకి నీరు, ఎరువులు అనేది వేరు వ్యవస్థ దగ్గరికి కరెక్ట్గా వెళ్ళి పట్టడంతో నీరును ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దానివల్ల నీరు 50 నుంచి 70% వరకు నీటిని ఆదా చేయొచ్చు. ఎరువులలో 20% నుంచి 30% వరకు ఎరువులు ఆదా అవుతుంది. ఆ క్రాప్ యొక్క పంట కాలం తగ్గి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగేవై ఉండాలి. లేదంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పరు రంధ్రాలకు అడ్డుపడి మూసేస్తాయి. పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే వాటికి తక్షణం నీటిలో కరిగిపోయే స్వభావం ఉండాలి. క్లోరైడ్లు లేని ఎరువులను ఎంపిక చేసుకోవాలి. పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంటకాలంలో అందించే విధంగా రోజువారీ మోతాదును లెక్కగట్టుకోవాలి. ఫెర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించి తరువాత ఫర్టిగేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల పొలం అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిగేషన్ను ప్రారంభించటం వల్ల దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా సమాన పీడనంతో నీటిని, పోషకాలను మొక్కలకు అందించగలుగుతాయి. ఫెర్టిగేషన్ తరువాత డ్రిప్ వ్యవస్థను నిర్ణీత వ్యవధిలో కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపుల్లోనూ డ్రిప్పర్లలోనూ మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగివేయబడతాయి. నిర్ణీత వ్యవధి కన్నా మరీ ఎక్కువసేపు గనుక నీటిని పంపితే అది నష్టమే. ఎందుకంటే మొక్కల వేర్ల దగ్గరకు అందించబడ్డ పోషకాలు భూమి లోపలి పొరలకు లీచింగ్ ద్వారా ఇంకిపోయి మొక్కలకు ఏ విధంగానూ ఉపయోగపడవు. అందువల్ల ఫెర్టిగేషన్ తరువాత ఎక్కువసేపు కాకుండా నిర్ణీత వ్యవధి వరకే నీటిని అందించటం ముఖ్యం. ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల ఎరువుల ఆదా, ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుండటం, పనివారి అవసరం తగ్గటమే కాదు, పంట దిగుబడులు పెరిగి ఉత్పత్తుల నాణ్యత కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదివరకు రైతాంగం అంతా కూడా ఫ్లడ్ ఇరిగేషన్ చేసేవాళ్ళండి. ఈ హార్టికల్చర్ కాపులు అరటి పంటలకి ఇట్లన్నిటి కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాము. ఫర్టిగేషన్ కూడా డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల మనకి ఎరువులు వాడకం కూడా తగ్గిపోతుంది చాలా వరకును. దాంట్లో 20 నుంచి 30% ఆదాయం ఉంచుకోగలుగుతున్నాం ఎరువుల వాడకంలో. కలుపు కూడా కొంత నివారణ ఉంటుందండి. దానివల్ల కూడా మాకు ఇబ్బంది ఉండలేదు. రైతాంగానికి డ్రిప్ వ్యవసాయం బాగుంటుంది. నేను పామాయిల్ తోటలో డ్రిప్ పెట్టాను. దానివల్ల ఇది మొక్కకి తగినంత నీరు వెళ్తుంది, తర్వాత కూలీల ఖర్చు తగ్గుతుంది, అన్ని విధాలా బాగుంది.